హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. స్వీటీని చూసిన మేఘా నేరుగా తన దగ్గరికి వస్తుంది అని అనుకుంది. కానీ విచిత్రంగా మేఘాని దాటుకొని హరీష్ దగ్గరికి వెళ్ళింది స్వీటీ. అక్క క్లోజ్ ఫ్రెండ్ ఈ వసంత నేరుగా తన దగ్గరికి వెళ్తే ది బెస్ట్ జాబ్ అక్క చేతుల్లో ఉంటుంది. కానీ ఎందుకో హరీష్ని రికమెండ్ చేయమంటుంది అని మేఘా లేచి నేరుగా స్వీటీ దగ్గరికి వెళ్ళింది. హాయ్ హరీష్ అని స్వీటీ నవ్వుతూ పలకరించింది. హరీష్ వెనక్కి తిరిగి హాయ్ అంటూ అప్పటి వరకు తన గురించి వేద చెప్పినవి గుర్తురాగాని అవన్నీ గుర్తు చేసుకుంటూ లేచి నిలబడ్డాడు. అక్క నువ్వు నన్ను చూడలేదా ఏంటి? నన్ను దాటుకొని నేరుగా వెళ్ళిపోతున్నావు. పైగా నీకు మంచి ఫ్రెండ్ వసంత, తనని కూడా కలవకుండా నేరుగా హరీష్ దగ్గరికి ఎందుకు వచ్చావు అని మేఘా అడిగింది. ఎందుకంటే వసంత కంటే హరీష్ నాకు మంచి ఫ్రెండ్. ఇన్ని రోజులు కనిపించలేదు, ఎలాగో ఇప్పుడు కలిసాంగా. పైగా తను నా కోసం జాబ్ చూస్తానన్నాడు, అందుకే తన కోసమే వచ్చాను అని స్వీటీ నవ్వుతూనే చెప్పింది. నువ్వు అడిగితే వసంత నీకే పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తుంది, మరి ఎందుకని ఇలా అని మేఘా మరోసారి ప్రశ్నని సంధించింది. స్వీటీ మేఘా వైపు కాస్త చురుగ్గా చూస్తూ, చూడలేదా నేను ఇంట్లో జాబ్ గురించి మొదటిసారి నా అభిప్రాయం బయటపెట్టాను. అప్పుడు హరీష్ నాకు హెల్ప్ చేస్తా అన్నాడు, అందుకే నేరుగా తన దగ్గరకు వచ్చాను. అసలు వసంతాన్ని ఇంతవరకు మీట్ అవ్వలేదు, అయితే మాత్రం ఖచ్చితంగా తను జాబ్ నాకు ఆఫర్ చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా చేసే తీరుతాను. అయితే ఇప్పుడేంటి, నేను హరీష్ని కలవకూడదా అని స్వీటీ అడిగింది. హరీష్ తన పక్కన ఉన్న కొలీగ్స్ని చూసి చిన్న నవ్వు నవ్వి, స్వీటీ డోంట్ వరీ, ఇది ఆఫీస్, ఇక్కడ ఇలా అరవకూడదు. మేఘా నేను తనకి జాబ్ ఆఫర్ చేశాను, సో నేనే ఇప్పిస్తాను, నువ్వు వెళ్ళి వర్క్ సంగతి చూడు అని చెప్పాడు. ఆ మాటకి స్వీటీ మొహంలో ఒక చిన్న నవ్వు కనిపించడంతో మేఘా చిరాగ్గా చూసింది. స్వీటీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వస్తాను అని హరీష్ చెప్పడంతో స్వీటీ అలాగే హరీష్ అని నవ్వుతూ మేఘాని దాటుకొని వెళ్ళిపోయింది. హరీష్ ఒక్క నిమిషం, తను నా అక్క, ఒకే రక్తం పంచుకొని పుట్టాం, కానీ మా అక్క మంచిదని నేను సర్టిఫికేట్ ఇవ్వను. ఆల్రెడీ నీకు తన గురించి తెలిసే ఉంటుంది, తన తొందరపాటు తనమేంటో తెలిసే ఉంటుంది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే వీలైనంత వరకు తనని దూరం పెట్టు. అవసరమైతే పూర్తిగా మాట్లాడడం మానేస్తే మరీ మంచిది. కేవలం నీ మంచి కోసమే చెప్తున్నాను అని మేఘా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆకాష్ తన జాయినింగ్ లెటర్ ఇచ్చి మేఘా దగ్గరికి వచ్చి, మేఘా అమ్మకి నాన్నకి కాల్ చేసి చెప్పాను, రేపు మంచి రోజంట, అందుకే రేపే జాయిన్ అవ్వమన్నాను. జాయినింగ్ లెటర్ ఇచ్చేశాను, సో వర్క్ అయితే రేపే స్టార్ట్ చేస్తాను అని ఆకాష్ చెప్పాడు. మరి నాకు పార్టీ లేదా అని మేఘా నవ్వుతూ అడిగింది. ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంటుంది. ఒక పని చేద్దాం, ఎలాగో ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనాలి అనుకుంటున్నాం కదా, అలాగే పార్టీ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. లీవ్ తీసుకొని వచ్చేరాదు, ఇద్దరం బయటికి వెళ్దాం అని ఆకాష్ తనకు తానుగా పిలిచాడు. వెంటనే లేచి 5 minutes వెయిట్ చేయి, నేను వెళ్ళి వసంతకు చెప్పేసి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని వెళ్ళింది. మేఘా వెళ్ళడంతో ఆకాష్ నవ్వి చుట్టూ చూస్తూ ఉండటంతో ఏంట్రా జాయిన్ అయ్యావా అని హరీష్ అడిగాడు. లేదన్నయ్యా, జాయినింగ్ లెటర్ అయితే ఇచ్చాను, వర్క్ అయితే రేపే స్టార్ట్ చేస్తాను. అమ్మ రేపు మంచి రోజు అని చెప్పింది, అందుకే అని ఆకాష్ అన్నాడు. హరీష్ ఆకాష్ని హక్ చేసుకొని, ఫస్ట్ టైం నేను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే ఉండరా, ముందు ముభావంగా అంటి ముట్టనట్టు చెప్పిన మాట వినకుండా అలా ఉండకు, నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పడంతో ఆకాష్ నవ్వుకుంటూ తల ఊపాడు. స్వీటీని ఆకాష్ తల తిప్పి చూసి, స్వీటీ కదా, ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా చాలా తేడాగా కనిపిస్తుంది. మేఘానే అడుగుదాం, అసలు తనకి అక్క ఉందా అన్న విషయం ఇదివరకు నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా చూడలేదు, మరేంటో విషయం అని అనుకున్నాడు. మేఘా పర్మిషన్ తీసుకొని రావడంతో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. హరీష్ వసంతతో మాట్లాడి స్వీటీని పరిచయం చేయగానే వసంత స్వీటీని చూసి ఆశ్చర్యపోయి, హరీష్ ఇప్పటి వరకు చెప్పింది తిన గురించా? షీ ఈజ్ మై ఫ్రెండ్, ఇన్ఫ్యాక్ట్ క్లోజ్ ఫ్రెండ్. తన కోసం జాబ్ ఏంటి, ఇక్కడ ది బెస్ట్ పొజిషన్, ఏది అడిగినా ఇచ్చేస్తాను. సరే నువ్వు వెళ్ళు, చాలా రోజులైంది కదా నేను మాట్లాడతాను అని వసంత అనింది. ఒక్క నిమిషం హరీష్ అని, వసంత నన్ను హరీష్ రికమెండ్ చేస్తేనే నువ్వు ఓకే చేసావు. తను ఏ జాబ్ కోసం అయితే అడిగాడో ఆ జాబ్నే చేస్తాను. అలా అయితే ఓకే చెప్పు, నేను నీతో హ్యాపీగా మాట్లాడతాను. అలా కాదు అంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అని స్వీటీ మొహమాటం లేకుండా చెప్పింది. అదేంటి అలా అంటావు, నీకు ఏ జాబ్ నచ్చితే ఆ జాబ్ చేయి. అది హరీష్ రికమెండ్ చేసిందైతే నాకేం ప్రాబ్లం లేదు, నీకోకే అయితే అని వసంత చెప్పింది. స్వీటీ నవ్వుతూ, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ తన చేతిని పట్టుకుని చెప్పింది. హరీష్ నవ్వుతూనే స్వీటీ చేతిని నెమ్మదిగా విదిలించుకొని యూ గైస్ క్యారీ ఆన్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఇక వసంత స్వీటీ మాటల్లో పడిపోయారు. మేఘా ఆకాష్ కారులో బయటికి వెళ్తూ,
ఒక చోట ఆగి, ఆకాష్ మనకి ఇంట్లో మంచి బెడ్షీట్స్ కూడా కావాలి, ఎక్కడో షాపింగ్ చేద్దాం, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని మేఘా చెప్పింది. మేఘా ఆకాష్ అలా వెళ్ళగానే భూమికి కాల్ చేసి విషయం మొత్తం క్లియర్గా చెప్పింది. మేఘా మొత్తం చెప్పింది విని, అసలు మీ అక్క ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు మా బావ మా అక్కను వదిలేసి తనతో సెటిల్ అయిపోవాలన్నా, అదెలా కుదురుతుంది అని భూమి చిరాగ్గా అడిగింది. భూమి, మా అక్క ఇంటెన్షన్ టోటల్ రాంగ్, నేనేం చేయలేని పరిస్థితి, ఎందుకంటే తన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోవాలంటే నేను మంచిగానే ఉండాలి, సో నువ్వు ఏదో ఒకటి ఆలోచించు అని మేఘా కాల్ కట్ చేసింది. భూమి ఫోన్ పక్కన పడేసి, ఇదెక్కడ దాపరించిందిరా స్వామి, అదేదో దూరంగా ఉండి ఉంటేనే చాలా బాగుండేది, జాలిపడ్డందుకు నాకే బుద్ధి చెప్పేలా ఉంది అనుకొని ఫోన్ తీసుకొని వెంటనే హరీష్కి కాల్ చేసింది. హరీష్ భూమి పేరు చూడగానే లిఫ్ట్ చేసి, చెప్పురా ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడిగాడు. బావా, నీతో స్వీటీ గురించి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒకసారి కలుద్దామా అని అడిగింది. నేనే అడగాలి అనుకున్నాను, నువ్వే కాల్ చేసావు, చెప్పు ఏ టైంలో కలుద్దాం, లంచ్కి బయటికి రారాదు, నేను బయటకు వస్తాను కదా, ఆ టైంలో తింటూ మాట్లాడుకుంటే సరిపోతుంది అని హరీష్ అన్నాడు. సరే అయితే ఇంకా 1:30 గంట ఉందిగా, నేను రెడీ అయ్యి మీ ఆఫీస్ వైపు ఉండే ఏదైనా ఒక రెస్టారెంట్కి వచ్చి కాల్ చేస్తాను అని భూమి చెప్పింది. సరేరా అని హరీష్ కాల్ కట్ చేశాడు. భూమి వెంటనే వరుణ్కి కాల్ చేసింది. 2-3 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో సందీప్కి కాల్ చేసింది. సందీప్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇద్దరు బిజీగా షూటింగ్లో ఉన్నారేమో అనుకొని ఇక చేయడం మాని భూమి వరుణ్కి క్లియర్గా మొత్తం మెసేజ్ చేసి రెడీ అవ్వడానికి వెళ్ళింది. స్వీటీ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, వసంత, హరీష్ చెప్పిన జాబ్కి జాయినింగ్ లెటర్ రెడీ చేయించు, నేను ఇప్పుడే వస్తాను అని హరీష్ దగ్గరికి వెళ్ళింది. హరీష్ సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించడంతో డిస్టర్బ్ చేయట్లేదు కదా అని స్వీటీ అంటూ వెళ్ళింది. వెనక్కి తిరిగిన హరీష్ చిన్న నవ్వుతో, అదేం లేదు, కానీ వర్క్లో ఉన్నాను, ఎలానో నీ ఫ్రెండ్ కదా, వెళ్ళి టైంపాస్ చేయి అని అన్నాడు. అదేంటి హరీష్, నీకంటే మంచి ఫ్రెండ్ కాదు కానీ చెప్పు ఎలా ఉన్నావు, నేను మాట్లాడడానికి కుదరలేదు అసలు అని స్వీటీ అడిగింది. నాకేంటి, హ్యాపీ లైఫ్, మంచి జాబ్, ప్రేమించే నా మరదలు, ఇక నా వెనుక ఎప్పుడు ఉండే నా కుటుంబం, ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలి అని హరీష్ అన్నాడు. స్వీటీ మూతి విరిచి నవ్వేస్తూ, నిజమే, సరే కానీ అప్పట్లో జరిగిన దానికి సారీ, అప్పుడే చెప్పాలనుకున్నా, బట్ ఆ రోజు నుండే కాలేజ్కి రాలేదు కదా అని అనింది. సారీనా, అసలు నాకు ఆ విషయం ఏంటో కూడా గుర్తులేదు, అనవసరపు విషయాలు నేను గుర్తుపెట్టుకొని ఆలోచించను, సో నీ సారీ అక్కర్లేదు అంటూ నవ్వుతూనే అన్నాడు. లంచ్కి బయటికి వెళ్దామా అని స్వీటీ అడిగింది. నో స్వీటీ, నాకు కుదరదు, బయటికి వెళ్తున్నా అని హరీష్ తన ఫోన్ తీసుకొని బాయ్ అని నవ్వుతూ రాకేష్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తనని పట్టించుకున్నందుకు స్వీటీ కోపంతో రగిలిపోతూ వెంటనే నవ్వుకుంది. హరీష్ బయటికి వెళ్ళి భూమికి కాల్ చేశాడు. బావా, ఇంకో 5 నిమిషాల్లో రెస్టారెంట్ దగ్గర ఉంటాను అని భూమి రెస్టారెంట్ పేరు చెప్పింది. హో అదా, నాకు చాలా దగ్గర, బై వాక్ వచ్చేస్తాను అని హరీష్ కాల్ కట్ చేశాడు. భూమి రెస్టారెంట్కి చేరుకొని వ్యూ బాగా కనిపించే టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని హరీష్ కోసం వెయిట్ చేసింది. భూమి చేరుకున్న 5 నిమిషాలకే హరీష్ రెస్టారెంట్లోకి వెళ్ళి చుట్టూ చూసి దూరంగా భూమి కనిపించడంతో నేరుగా తన దగ్గరికి వెళ్ళి, ఏంటి టాప్ ఫ్లోర్లోకి వచ్చావు, కింద ఏసీ క్యాబిన్ బాగుంటుంది కదా అని హరీష్ అడిగాడు. ఇక్కడే బాగుంది బావా, చల్లటి గాలి, మొత్తం వ్యూ కనిపిస్తూ ప్రశాంతంగా ఉంది అని భూమి అనింది. ఏమైనా ఆర్డర్ చేశావా అని హరీష్ అడిగాడు. లేదు బావా, జస్ట్ వచ్చే 5 నిమిషాలు అవుతుంది అని భూమి చెప్పింది. సరే, 1 నిమిషం అని సర్వర్ని పిలిచి ఇద్దరికీ మొదటిగా సూప్ ఆర్డర్ చేశాడు హరీష్. ఇప్పుడు చెప్పు, ఏంటి ఏదో విషయం మాట్లాడాలి అన్నావు అని హరీష్ అడిగాడు. నేను స్వీటీ గురించి మాట్లాడాలి అన్నాను, గుర్తులేదా అని భూమి అడిగింది. గుర్తుంది, ఇప్పుడే యాక్చువల్గా తనే లంచ్కి పిలిచింది, నేనే అవాయిడ్ చేసి ఇటు వచ్చాను. నాకు స్వీటీ ప్రవర్తన అంతకన్నా నచ్చలేదు భూమి, నిన్నటి నుండి గమనిస్తున్నాను. నీకు తెలుసు కదా, తనకి మొదట్లో నేనంటే చాలా ఇష్టం ఉండేది, ఆ ఇష్టం ఇప్పుడు తన కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. ఒక అబ్బాయిగా అది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, పైగా ఆఫీస్లో జాబ్ కోసం వచ్చింది. యాక్చువల్గా ఆ కంపెనీ ఎండీ స్వీటీ బెస్ట్ ఫ్రెండ్, ఏ జాబ్ అడిగినా చేతిలో పెట్టేస్తుంది, అలాంటిది నన్ను రెఫర్ చేయమంది, ఎందుకో నాకు అర్థం కాలేదు అని హరీష్ అన్నాడు. నువ్వే అన్నావుగా స్వీటీ ప్రవర్తన నచ్చలేదు, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని, ఎందుకలా అనిపిస్తుంది అని భూమి అడిగింది. ఎందుకంటే తను నన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తుందనిపిస్తుంది, అది కరెక్టో కాదో నాకు తెలియదు, బహుశా ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు కదా, అందుకే తనని డైరెక్ట్గా ఏది అడగకుండా సింపుల్గా నవ్వుతూనే కట్ చేస్తున్నాను అని హరీష్ చెప్పాడు. బావా, నువ్వు నాతో ఎప్పుడూ ఒక మాట అంటావు, నేను పేరుకే నీకు బావని, మామూలుగా తండ్రిలా అని,
నన్ను ఒక బేబీని చూసినట్టు చూస్తావు, ఒక ఫ్రెండ్లా సజెషన్స్ ఇస్తావు, ధైర్యం ఇస్తావు. అందుకే ఇప్పుడు ధైర్యం చేసే నీకు ఒక విషయం చెప్తాను, బాధపడకు, కోపం తెచ్చుకోకు అని భూమి చెప్పింది. అదేం లేదురా, చెప్పు. ఏదైనా నెమ్మదిగా సాల్వ్ చేసుకుంటేనే జీవితం బాగుంటుంది. నా వరకు నేను అదే ఫాలో అవుతాను, ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతాను అని హరీష్ చిన్న నవ్వు నవ్వాడు. అంతలో సూప్ రావడంతో వేడిగా బాగుంటుంది, తాగుతూ మాట్లాడు అని హరీష్ సిప్ చేస్తూ అన్నాడు. బావ స్వీటీ నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంది అని భూమి టక్కున చెప్పడంతో హరీష్ సూప్ తాగుతూ ఆ విషయం నాకు అర్థమైంది, మిగిలింది చెప్పు అని అన్నాడు. తనకి ప్రపోజ్ చేసిన అబ్బాయిని అదే రోజు పెళ్లి చేసుకొని అదే రోజు అబ్బాయితో పాటు మిగిలిన తన ఫ్రెండ్స్కి కూడా బలైపోయింది అని భూమి చెప్పింది. అది కూడా నాకు తెలుసు, మిగిలింది చెప్పు. ఒక నిమిషం అని హరీష్ భూమి వైపు చూస్తూ, నువ్వు రాకేష్తో పెళ్లి కొప్పుకోవడానికి మేఘా పెళ్ళి వరుణ్తో చేయడానికి స్వీటీకి ఏదైనా లింక్ ఉందా అని అడిగాడు. భూమి సూటిగా చూస్తూ అవును అని చెప్పింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది, చెప్పు అని హరీష్ అన్నాడు. మరేమో బావా, మేఘో ఆఫీస్లో జాయిన్ అయింది నీతో ఫ్రెండ్షిప్ చేయడం కోసమే. యాక్చువల్గా తను అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంది, కానీ బీటెక్తోనే ఆపేసి నువ్వు ఏ కంపెనీలో అయితే జాయిన్ అయ్యావో అక్కడే తను జాయిన్ అయ్యి నీ బెస్ట్ ఫ్రెండ్గా నీ పక్కన ఉండేలా చూసుకుంది. నీ పెళ్ళికి నువ్వు తనని ఇన్వైట్ చేసేలా చేసింది అని భూమి చెప్పింది. ఎంఎస్ చేయాలనుకుని ఆగిపోయి నాతో ఫ్రెండ్షిప్ కోసం జాబ్లో జాయిన్ అయిందా? ఎందుకు భూమి అని హరీష్ అడిగాడు. ఎందుకంటే తన అక్క నిన్ను ప్రేమించింది, నువ్వు రిజెక్ట్ చేశావు. ఆ కోపంలో ఆవేశంలోని తనని కోరుకున్నవాడిని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుందని. నిజానికి నిన్ను అక్కని కలిపినందుకు, మీ లవ్ని బయటపెట్టినందుకు, స్వీటీని నీ నుండి దూరం చేసినందుకు నా మీద పగ అని భూమి చెప్పింది. అరే నువ్వేం చేసావు? వేద మీద నాకు మొదటి నుండి ఉన్న ఫీలింగ్ అదే కదా. నాకు తెలిసినంతవరకు అది ప్రేమ ఏమో తెలియదు. తనతో లైఫ్ లాంగ్ ఉండాలని నేను ఎప్పుడూ డిసైడ్ అయ్యాను. కానీ అది నోరు తెరిచి ఐ లవ్ యూ అంటూ ఎప్పుడు ప్రపోజ్ చేసి చెప్పలేదు. అంతే తప్ప నువ్వు మరెవరో చెప్పడం వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేదాన్ని ప్రేమించలేదు. మొదటి నుండి ఉన్న ఫీలింగ్ అదే. స్వీటీతో క్లోజ్గా ఉండడం వేదాకి నచ్చలేదన్న ఒకే కారణంతో నేను వెంటనే దూరం పెట్టేశాను. దానికి నీకు లింక్ ఏంటి అసలు అని హరీష్ అడిగాడు. స్వీటీ దృష్టిలో నేనే పెద్ద విలన్ని. మీ ఇద్దరిని కలిపి తనని దూరం చేశానని మనసులో నా మీద ద్వేషం పెంచుకుంది. అసలు తన జీవితం నాశనం అవ్వడానికి తన ఆలోచన కాదు, నేనే కారణం అంటుంది. ఆ మాటల్ని మేఘాకి నూరిపోసింది. అందుకే మేఘా నీతో ఫ్రెండ్షిప్ చేసి పెళ్ళికొచ్చి నన్ను వరుణ్ బావని దూరం చేయాలని ఫిక్స్ అయింది. అందుకే బావకు ఒకరోజు ప్రపోజ్ చేసింది. బావ వెంటనే నువ్వు చెప్పడంతో నా వైపు నుండి నరుక్కుంటూ వచ్చి నన్ను బెదిరించడంతో నేనే వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాను. నన్ను రాకేష్తో పెళ్లి ఒప్పుకోమని మేఘా ఖచ్చితంగా చెప్పింది. అందుకే ఆ పెళ్ళికి కూడా ఒప్పుకున్నాను అని భూమి చెప్పింది. అంతలో సర్వర్ వచ్చి సార్ స్టార్టర్స్ లేదా మెయిన్ మెనూ ఏమైనా కావాలా అని అడగడంతో 5 minutes అని హరీష్ చెప్పి, అసలు నువ్వు ఇలాంటి వాడిని బేర్ చేసే టైప్ కాదు కదా, చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి. మరి ఎందుకని మేఘా బెదిరించగానే లొంగిపోయావు? అసలు తనేమని బెదిరించింది అని హరీష్ చాలా డౌట్గా చూస్తూ అడిగాడు. మరేమో అది నేను చెప్తాను, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఇందాక నువ్వు అన్నట్టు అన్నింటినీ ఎలా అయితే నెమ్మదిగా సాల్వ్ చేస్తావో ఇది కూడా అలాగే చేయాలి అని భూమి చెప్పింది. భూమి, నేనెప్పుడు నిదానంగానే సాల్వ్ చేస్తాను, కాకపోతే నువ్వు భయపడే అంత పెద్ద విషయం ఏంటి అని ఆలోచిస్తున్నాను. పైపెచ్చు ఇప్పుడు నీకు వరుణ్కి పెళ్లి జరిగిపోయింది, నాకు వేదకు కూడా పెళ్లి జరిగిపోయింది, అటు మీగా ఆకాష్కి కూడా పెళ్లి జరిగిపోయింది. ఇక స్వీటీ అంటావా? తనని నా లైఫ్లో అడుగు పెట్టించే ఆలోచన నాకు లేదు. మరి ఎందుకని ఇంకా భయం? విషయం ఏంటో చెప్పు, సాల్వ్ చేద్దాం అని హరీష్ చాలా ధైర్యంగా చెప్పాడు. మరేమో మీగా అదే ఆ రోజు మీ పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ జరిగింది కదా, దానిని రికార్డ్ చేసి నాకు చూపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. అదే జరిగితే నువ్వు అక్క బ్రతకరని నేను తను చెప్పినట్టే విన్నాను. కానీ వరుణ్ బావ నన్ను వదులుకోలేక ఎలాగైనా నా మెడలో తాళి కడతానని మాట ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు అని భూమి ఒక్కో మాట కూడబలుక్కొని చెప్పింది. హరీష్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కోపం, బాధ. చీ, అసలు మేఘ ఆడపిల్లనా? ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకుని వెళ్ళి నెట్లో పెడతా అని చెప్పిందా? ఎంత అసహ్యంగా ఉంది వినడానికి. వేద తనని నీతో సమానంగా ఒక చెల్లిలా భావిస్తుంది, కానీ తను ఇలాంటి ఒక పని వేద పట్ల ఎలా చేయగలిగింది? అసలు మేఘాని ఇలా తయారు చేసిన ఆ స్వీటీ పళ్ళు రాలగొట్టాలి. ఒక అక్కగా తన చెల్లికి నేర్పాల్సినవి ఇవేనా? నిన్ను వేదాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళిద్దరూ అని హరీష్ చాలా కోపంగా మాట్లాడాడు. బావా ప్లీజ్ సైలెంట్గా ఉండు, మనం రెస్టారెంట్లో ఉన్నాం, అందరూ వింటారు అని భూమి హరీష్ని కాస్త కూల్ చేసి, బావా మేఘ ఇప్పుడు నిజంగా మారిపోయింది,
తను ఆకాష్ బావతో కలిసి మేబీ డివోర్స్ తీసుకోకుండా లైఫ్ లాంగ్ ఉండాలని కూడా అనుకుంటున్నట్టు నాకు అనిపించింది. నాకు తప్పు చేసినందుకు సారీ చెప్పింది. మీ వీడియోని పూర్తిగా తన దగ్గర నుండి డిలీట్ చేసింది. స్వీటీ చేయబోయే పనులన్నీ ఇప్పుడు నాకు సీక్రెట్గా అన్నీ తనే చెప్తుంది. ప్లీజ్ మేఘా గురించి ఇక మనసులో ఉన్న ఆలోచనని తుడిపేయి. ఎందుకంటే తను వేద అక్కని తన అక్కగా యాక్సెప్ట్ చేసింది. మన ఫ్యామిలీని తన ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేసింది. సో తప్పు చేసిన వాళ్ళని క్షమించవచ్చు కదా, పైగా ఇలా మారితే అని భూమి అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.